మామూలుగా మనకి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హార్ట్ అటాక్ రాకుండా కూడా మల్టిపుల్ బ్లాక్స్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న పేషెంట్స్కి అంటే ఒక 3 రక్తనాళాలు బ్లాకులు ఉంటే గనక వాళ్ళకి బైపాస్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకొకటి మనకి లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ లెఫ్ట్ మెయిన్ డిసీజ్ అంటాం అనమాట. లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అంటే ఆ లెఫ్ట్ సిస్టంలో మొదల్లోనే డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా మనం బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తాము. మోర్ దెన్ 50% ఉన్నా సరిపోతుంది ఆ మెయిన్ ఆర్టరీలో. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ మనకి 2 రక్తనాళాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒక రక్తనాళం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాల్లో మొదల్లో కనుక డిసీజ్ ఉన్నా కూడా మనం బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి మేజర్ గుండెకి మజిల్లో ఎక్కువ శాతం మజిల్కి రక్తం సరఫరా ఒక పర్టికులర్ రక్తనాళం నుంచే జరుగుతూ ఉంది అన్నప్పుడు కూడా ఆ రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నా కూడా మనం బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తాము. సో ఇంకొక కారణం ఏంటంటే గుండె రక్తనాళాలు బ్లాక్స్ ఉండి దాంతోపాటు గుండె పనితీరు తక్కువ ఉన్నా కూడా మనము ఆ పనితీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మేజర్గా మనకి బైపాస్ సర్జరీకి ఇండికేషన్స్ అనమాట. బేసికల్లీ మనం ఏం చేస్తామంటే బైపాస్ సర్జరీ కార్డియోథొరాసిక్ సర్జన్ చేస్తారనమాట. సో ఆ బైపాస్ సర్జరీ చేసినప్పుడు కొత్త రక్తనాళాలని మనం ఆ బ్లాక్కి ఎక్కడైతే ఉందో దానికి తర్వాత కొత్త రక్తనాళాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. బాడీలో వేరే దగ్గర నుంచి ఆ రక్తనాళాన్ని తీసుకుంటాం అనమాట. లెఫ్ట్ ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటాము. అండ్ ఇంకోటి వెయిన్స్ కూడా కొన్ని తీసుకొని వీనస్ గ్రాఫ్ట్స్ అంటాము. ఇవి కొత్త రక్తనాళాలని తీసుకొని బ్లాక్స్ ఉన్న దగ్గర ఆ డిస్టల్ టు ద బ్లాక్ కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వన్స్ ఆ బ్లాక్స్ని మనము ఆ రక్తనాళాలని కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం బైపాస్ సర్జరీ అంటాము. ఒక జనరల్గా 5 to 7 డేస్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు అనమాట బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత. ఈవెన్ దో అది మేజర్ సర్జరీ అయినా కూడా రీసెంట్ టైమ్స్లో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ తగ్గిపోయినాయి అనమాట ఈ మెడికల్ ఫీల్డ్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల. సో బైపాస్ సర్జరీ అంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా 95 to 98% ఆఫ్ ద పీపుల్ బైపాస్ సర్జరీ చేసుకొని హ్యాపీగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి కంటిన్యూస్గా వాడుకోవాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరము బ్లడ్ థిన్నర్స్ వాడుకుంటాము. తర్వాత ఆ డోసెస్ తగ్గించుకొని లైఫ్ లాంగ్ అయితే మనం కొలెస్ట్రాల్ తగ్గించుకునే మెడికేషను, బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ మనం వాడుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్ వాకింగ్, మనం డైట్ హ్యాబిట్స్, హెల్తీ డైట్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ మనము కంటిన్యూ చేసుకోవటం వల్ల మళ్ళీ బ్లాక్స్ ఫామ్ అవ్వకుండా మనం నివారించగలుగుతాం.